అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మకు, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈ రోజు జ్ఞానాన్ని చెప్పిస్తున్న గణపతి హనుమంతుని గురువైన సూర్యదేవుని వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన సమస్త గురుమండలిని, ధ్యానులను, అలాగే పరమ గురువులను, విశ్వగురువులను, సంబాల నగరవాసులను, కాంతిలోక వాసులను ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. శరణాగతితో మన పూర్ణాత్మను ఆహ్వానిస్తూ ఈ రోజు జ్ఞానాన్ని ప్రారంభిద్దాం. ముందుగా గురువందనంతో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఫ్రెండ్స్, మనము క్రిందటి వారము రాగము బంధనాల గొలుసు అనేది తెలుసుకున్నాం. అంటే మనం ఆ అటాచ్మెంట్స్ కి ఎలాగా ఆ అలవాటు అయిపోతాము, దాని నుండి ఎలా బయటపడలేకపోతాము, దానివల్ల ఫలితాలు ఏంటి తెలుసుకున్నాం. ఈరోజు ద్వేషం ద్వేషం అనేది మనసును, అంటే మన టాపిక్ ఈరోజు ద్వేషం మనసును కాల్చే అగ్ని. అంటే అయిష్టాల నుండి, మరి ఆ అగ్ని నుండి, ఆ అయిష్టాల నుండి అంగీకారానికి మనం ఎలా ప్రయాణం చేయాలి అనేది ఈరోజు మన క్లాస్ ఫ్రెండ్స్. ద్వేషం అంటే ద్వేషం వలన మన మనసు ఎలాగా కాల్చేస్తుంది అనేది చెప్పుకుందాం. ముందుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం వాడుతాం, ఒక పదం వాడుతాం, ద్వేషం అంటాం. కానీ ద్వేషము బయట వారిపై కాదు, మనలోని ప్రతిఘటనపై ఆధారపడి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ద్వేషం అంటే మనకి బయట వాళ్ళపైన ఎవరిపైన ఉంది, పక్కింటి వాళ్ళపైన ఉంది, కాదు. కానీ ముందు అది ఎందుకు వస్తుంది, ఎందుకు అనుకుంటున్నామంటే, మనలోని ఏదైతే ప్రతిఘటన ఉంటుందో ఆ ప్రతిఘటనపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. నెమ్మదిగా మనం ఒక మాట చెప్పుకుందాం ఫ్రెండ్స్. చక్కగా వినవాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని వినండి, లేదంటే మామూలుగా వినండి. కానీ చక్కగా హృదయంపై పెట్టుకొని ఇలా అనుకోవచ్చు: మనకు బాధ కలిగించేది సంఘటన కాదు, ఆ సంఘటనను మనసు తిరస్కరించే విధానము. చూడండి, ఇక్కడ మనకి సంఘటన అనేది బాధ కలిగించట్లేదు, ఆ సంఘటనని మనసు ఏదైతే తిరస్కరిస్తుందో ఆ విధానాన్ని. మనకు నచ్చనిది వచ్చినప్పుడు మనసులో ఒక వ్యతిరేక శక్తి పుడుతుంది, ఆ వ్యతిరేక శక్తినే ద్వేషం అంటున్నాము ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు ఏంటి అర్థమైంది మనకి? మనకి ఏదైనా ఒక నచ్చనిది వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఏదైనా కానీ, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పరిస్థితి పట్ల కానీ, ఆ వ్యక్తి పట్ల కానీ, ఆ వస్తువు పట్ల కానీ మనకు ఒక వ్యతిరేక శక్తి పుడుతుంది. ఆ వ్యతిరేక శక్తినే మనం ద్వేషం అంటున్నాము ఫ్రెండ్స్. ద్వేషం బయట వారిపై కాదు. ఎలా అంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఏమంటాం, అతని వల్ల నాకు బాధ వచ్చింది అంటాం, ఆమె వల్ల నాకు కోపం వచ్చింది అంటే, ఆమె నాకు భలే కోపం తెప్పిస్తుంది అంటాం, అతని వల్ల నాకు చాలా బాధ వేస్తుంది, నాకు బాధ వచ్చింది అంటాం. కానీ మనము ధ్యానంలో ఉన్నాం ఫ్రెండ్స్. మన ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే బాధకు కారణం వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని మనం అంగీకరించలేకపోవడమే. ఎప్పుడైతే మనం ఆ వ్యక్తిని అంగీకరించలేకపోతామో ఆ వ్యక్తి పైన మనకేంటంటే, ఆ వ్యక్తి మనకి బాధ కలిగిస్తున్నాడని, లేదంటే ఆ వ్యక్తి చేసే పనులు నచ్చలేదని మనకు అనిపిస్తుంటది. అంటే ఏంటి ఇక్కడ ద్వేషం అంటే? స్పష్టంగా చెప్పాలంటే మన మనస్సు తోసివేయడం ఫ్రెండ్స్. రాగం అంటే ఏంటి అని అనుకున్నాం? రాగం అంటే మనసు పట్టుకోవడం, ద్వేషం అంటే మనసు తోసివేయడం ఫ్రెండ్స్. ఈ రెండు బంధనాలే. చూడండి, రాగం అనేది మరీ హెవీ అటాచ్మెంట్, ద్వేషం అనేది అసలు తోసివేయడం. అంటే చూడండి, రెండు కూడా బంధనాలే. కాబట్టి పరిస్థితులే మారిపోతుంటాయి. ఇక్కడ మనం ఏం అనుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ వ్యక్తి మీద ద్వేషం ఉందా లేదా ఏంటనేది తెలుసుకోవాలంటే,
జీవితంలో మనం ఒక పరిశీలన చేసుకోవాలి. ఈ కొన్ని ప్రశ్నలను మనకు మనమే అడగాలి ఫ్రెండ్స్. మీరు కూర్చొని ఒక ప్రశ్న అడిగారనుకో, నాకు ఎక్కువ అసహనం కలిగించే వ్యక్తి ఎవరు అని అడగాలి. అంటే అక్కడ మీరు ఏమనుకోవాలంటే, ఎవరిని గుర్తు చేస్తున్నప్పుడు మనలో కోపము, మన మనసులో కోపము లేదా అసౌకర్యం కలుగుతుందో గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు. ఒక వ్యక్తిని చూస్తే చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఒక వ్యక్తిని చూస్తే అసలు మాట్లాడాలనిపించదు. అంటే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు? ఏ వ్యక్తి ఉన్నారు? ఎప్పుడు? అంటే అలాంటి ఎవరిని మనం గుర్తు చేసుకుంటే మనకి ఆ కోపం అనేది వస్తుంది. అసౌకర్యం కలుగుతుంది అనేది మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నేను ఎవరిని రిజెక్ట్ చేస్తున్నాను. మెంటల్ రిజెక్ట్ అంటారు దీన్ని. నేను ఎవరిని మెంటల్ రిజెక్ట్ చేస్తున్నాను అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనసులో ఎవరో ఒకరిని నిరాకరిస్తాం కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇలా ఉండకూడదు అనుకుంటాం. ఆమెను నేను చూడాలనుకోవడం లేదు అనుకుంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలనుకోవడం లేదు అనుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే మనం అలా ఎవరిని రిజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? గతంలోని ఏ సంఘటనను నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఇది ఒక మూడవ ప్రశ్న. అంటే మనం ఏదైనా సంఘటనని మనం అంగీకరించలేకపోతున్నామా? ఏం జరుగుతుంది అనేది. యాక్సెప్ట్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంగీకారం. అంటే జరిగిన దాన్ని మనం సమర్థించుకోవడం కాదు ఫ్రెండ్స్. జరిగినది జరిగిందని అంగీకరించడము. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏంటి మనం అనుకోవాలన్నమాట. అంటే ఈ పరిస్థితిని మనం అంగీకరించామా? లేక సమర్థించుకున్నామా? ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏంటి అంగీకారం మనం అనుకుంటాం కదా అంగీకరించాలి. మనం అంగీకరించాలి అనుకుంటాం కదా. అంటే అక్కడ మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పరిస్థితిని మనం సమర్థిస్తున్నామా? లేక అంగీకరిస్తున్నామా? అంటే ఇక్కడ ఎలా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలంటే, ముఖ్యమైన అవగాహన ఏంటంటే, రాగం అంటే పట్టుకోవడం. కానీ ద్వేషం అంటే తోసివేయడం. ఫ్రెండ్స్ 2 బంధనాలే. కానీ రాగం ఏం చేస్తుంది? పట్టేసుకుంటుంది. ఎక్కువ అటాచ్‌మెంట్ అన్నమాట. ద్వేషం అంటే ఏంటి? ఎక్కువగా తోసివేయడం. ఈ 2 మనసుకి బంధనాలే. కానీ చూడండి ఆపోజిట్‌గా ఉన్నాయి. ఒకటేమో అసలు అయ్యో! ఆ వ్యక్తి లేకపోతే మనం ఉండలేమేమో అన్నట్టు. ఇంకొకటి ఏంటి? ఆ వ్యక్తి కనబడితే మనకు కోపం వచ్చేస్తుంది. ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇలాగనమాట. కాబట్టి రాగం పట్టుకోవడం అయితే ద్వేషం తోసివేయడం 2 మనసుకు బంధనాలే. ఫ్రెండ్స్ మరి ద్వేషం యొక్క అసలు స్వరూపం ఏంటి? అసలు ద్వేషం అంటే ఏమిటి? దాని నుండి ద్వేషం అనుకుంటున్నాను. ద్వేషం అంటే అంగీకరించకపోవడము. ఒక వ్యక్తిని కావచ్చు, ఒక పరిస్థితిని కావచ్చు, లేదంటే ఒక సంఘటనని కావచ్చు, ఎవరినైనా గాని మన మనసుని తిరస్కరించడం. మన మనసు ఆ పరిస్థితిని తిరస్కరించొచ్చు, ఆ వ్యక్తిని తిరస్కరించొచ్చు, ఒక సంఘటనని తిరస్కరించొచ్చు. కాబట్టి ఇలా మనసు దేనినైతే తిరస్కరిస్తుందో దానిని ద్వేషం అంటాము. ఇకు ఇక్కడ మెంటల్ అపోజిషన్ అంటాం. అంటే మనసులో వ్యతిరేకంగా నిలబడిపోవడం. అంటే లోపల ఇలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండకూడదు. అక్కడ చూడండి. అంటే మనం మనసు దాన్ని వ్యతిరేకిస్తుందనమాట. ఇలా జరగకూడదు. హుహు. అతను ఇలా ప్రవర్తించకూడదు. అతను ఇలా నన్ను అనకూడదు. ఆ వ్యక్తి చూడు ఇలా అన్నాడు. ఇవన్నీ ఫ్రెండ్స్. కాబట్టి మనసులో వ్యతిరేకంగా నిలబడడం అనేది ద్వేషం ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం వాటిని పట్టుకోమనమాట. మరి ఈ పరిస్థితిలో ద్వేషం ఎలా మొదలవుతుంది? మొదటిది ఫస్ట్ స్టెప్ 1 ఒక అనుభవం నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పరిస్థితి ఎదురైంది. ఒక ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. కానీ మనకు ఆ అనుభవం అనేది నచ్చదు. రెండోది వెంటనే స్టెప్ 2 ఏంటంటే మనస్సు దాన్ని తిరస్కరిస్తుంది. మనసు ఏం చేస్తుంది? నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు అనుకుంటుంది. మూడోది ఏంటవుతుంది? స్టెప్ 3లో
ఆ నిరాకరణ పదే పదే జరుగుతుంది. ఏదంటే మనకి ఎంత కావాలనుకున్నా కూడా మనం దాన్ని ఇష్టపడలేకపోతుంటాం ఫ్రెండ్స్. అయితే స్టెప్ 4 ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే భావోద్వేగ ప్రతిఘటన జరుగుతుంది. అంటే ఎమోషనల్ రెసిస్టెన్స్ అంటాం. అక్కడ మన భావోద్వేగాల మీద ప్రతిఘటనకి ఉంటాం. ఇక్కడ స్టెప్ 5 ఏంటంటే అది ద్వేషంగా మారుతుంది. చూసారా? ఇక్కడ ద్వేషం మారడానికి స్టెప్ 1 ఒక అనుభవం మనకు నచ్చదు. స్టెప్ 2 మనసు దాన్ని రిజెక్ట్ చేస్తుంది. స్టెప్ 3 ఆ నిరాకరణ పదే పదే మనం ఆ నిరాకరణలోనే ఉంటాము. స్టెప్ 4లో ఏమవుతుందంటే మన ఎమోషనల్స్‌లో ప్రతిఘటన జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో, మనకు నచ్చలేదో, మనకు మనసు పట్టలేదో, అది ద్వేషంగా మారిపోతుంది ఫ్రెండ్స్. ద్వేషం యొక్క రూపాలేంటి? మరి ద్వేషంగా మారిపోతుందన్నాను. ద్వేషం వచ్చినప్పుడు ఏమొస్తాయి? ఏ రూపంలో వస్తాయి? మొట్టమొదటగా ద్వేషం యొక్క రూపాలు యాంగర్, కోపం. ఎదుటి వారిని శిక్షించాలని అనిపించడం. అంటే ఆ వ్యక్తిని చూడగానే ఎందుకో తెలీదు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళని అంగీకరించడం లేదు. ఎదుటి వారిని శిక్షించాలని అనిపించడం. కోపం, ద్వేషం యొక్క రూపాలేంటి? కోపం. దానివల్ల ఏమనిపిస్తుంది? ఎదుటి వారిని మనకి శిక్షించాలనిపిస్తుంది. రెండవదేంటంటే ఇరిటేషన్, చిరాకు. చిన్న విషయానికి మనకు అసహనం వచ్చేస్తుంది. ఎవరైనా మాట్లాడితే, కొంతమంది మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడాలనిపిస్తుంది. మీరు గమనించండి. కొంతమంది మాట్లాడితే ఒక 5 నిమిషాలకే అబ్బా! ఎందుకబ్బా పెట్టేద్దామా అనిపిస్తుంటది. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మనకేమనిపిస్తుంది? అబ్బాయి వీళ్ళిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనిపిస్తుంటది. అంటే మనకి ఆ వ్యక్తిని చూడగానే అంగీకరించలేకపోతాం అనమాట. ఇరిటేషన్ వచ్చేస్తుంటది. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా ఏమొస్తది ద్వేషం యొక్క రూపాల్లో అసూయ. ఇతరుల సంతోషం చూసి మనసు బాధపడడం. ఇతరులు ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకో, మనసేమో బాధపడుతుంది. ఓహ్! వాళ్ళింత సంతోషంగా ఉన్నారా? అలాగే ఇంకొక రూపం ఏంటంటే ప్రతీకార భావం. రివెంజ్ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి కూడా ఇదే జరగాలి అన్న భావన. అంటే మనం ధ్యానంలో ఉండి మనం ఏమనుకుంటాం? ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలి. వాళ్ళ ప్రేమ తత్వంతో ఉండాలి. కరుణా తత్వంతో ఉండాలి. ఆ స్థితిలో లేని వాళ్ళు, ఎరుక స్థితిలో లేని వాళ్ళు ఏం చేస్తారు? నాకిలా జరిగిందంటే వాళ్ళకి కూడా అది జరగాలి అనుకుంటారు. కదా ఫ్రెండ్స్! కాబట్టి ఇక్కడ అది జరుగుతుంది. నిశ్శబ్ద ద్వేషం జరుగుతుంది. నిశ్శబ్ద ద్వేషం అంటే సైలెంట్ హేట్రెడ్. అంటే బయట ఏమి చెప్పరు. బయట బాగా ఉంటారు. చాలా అద్భుతంగా ఉన్నట్టుంటారు. కానీ లోపల మాత్రం ద్వేషాన్ని మోసుకొనెళ్తారనమాట. అంటే బయట మాత్రం సైలెంట్‌గా నాకేమి తెలీదు. నేనంతా బాగా ఉన్నాను అనుకుంటారు. కానీ లోపల మాత్రం ద్వేషం పెరిగిపోతుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లోపల ద్వేషాన్ని మోసుకెళ్ళడం. తీర్పు ఇవ్వడం. వాళ్ళు చెడ్డవాళ్ళు అని నిర్ణయించుకోవాలి. ఫ్రెండ్స్ అది చాలా అంటే మనమే ముందే ఆలోచించేస్తాం అన్నమాట. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు ఎలాగా, వీళ్ళు అలాగా అని. కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ ఇంకా అర్థం చేసుకోవాల్సింది ద్వేషం అంటే ఎదుటి వారిని కాల్చే ప్రయత్నంలో మనల్ని మనమే కాల్చుకోవడం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటామంటే ద్వేషంతో మనం వాళ్ళ పైన కోపంతో ఉన్నాము. వాళ్ళని అంగీకరించట్లేదు. వాళ్ళని నిశ్శబ్దంగా ద్వేషిస్తున్నాము. వాళ్ళకి మనమే ఏదో పెద్ద తీర్పిచ్చేస్తున్నాం వాళ్ళ మంచి అనుకుంటాం. కానీ మీకు అక్కడ అర్థం కావట్ల. వాళ్ళనేదో కాల్చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనల్ని మనమే కాల్చుకున్నాం. ఎందుకంటే ఆ కోపాన్ని వాటన్నిటిని మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనలో మార్పులు మారి వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ద్వేషం అంటే మన ఎదుటి వాళ్ళకి ఇస్తున్నామని కాదు. మన మనసు ప్రతిఘటించినప్పుడు మనల్ని మనమే కాల్చుకుంటున్నాము అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అసహనం వస్తుంది. చూడండి ఏదైనా ఒక వ్యక్తి మీద గాని, ఒక పరిస్థితి మీద గాని మనకి ఇష్టం లేదనుకోండి. అక్కడ మనకు చాలా అసహనంగా ఉంటాం. మనసు అసలు ఈ తనే ఇమేజ్ చేసేసుకుంటది. అంటే ఊహల్లో ఏర్పరచుకున్న అంచనాలంటాం. అంటే అక్కడ ఏంటంటే మనకి ఆ వ్యక్తి ఇలా చేసుంటాడు, ఇలా ఉంది అనుకోని ఆ అసహనానికి చాలా అసహనం అయిపోతుంటాం అనమాట.
అది ఎప్పుడైతే ఆ ఇమాజినరీ ఎక్స్పెక్టేషన్ సృష్టిస్తుందో ఆ ఊహల్లో ఏర్పరచుకున్న అంచనాల వల్ల పోతుందనమాట. కాబట్టి అంటే వాటికి ఉదాహరణలు ఏంటో చెప్పుకుందాం. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోం. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలని అనుకోవడం. అన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను ఏదనుకున్నానో అదే జరగాలి. పక్కన వాళ్ళు ఎంత చెప్పినా నేను వినను అని అనుకోవడం. ఎవరు నన్ను బాధ పెట్టకూడదు. హ్మ్. మనం ఎవరిని బాధ పెట్టం. గానీ ముందే అనేసుకుంటాం. ఎవరు నన్ను బాధ పెట్టకూడదని. అందరూ నన్ను గౌరవించాలి అనుకోవడంతో తప్పులేదు. కానీ ఊరికే ఊహించేసుకోవడం. నేనే గొప్ప, నాకు అందరూ గౌరవించాలి, నేను ఇలాగే ఉంటానని అనుకోవడం. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ అసహనానికి దారి తీస్తాయి ఫ్రెండ్స్. అయితే అవి ఒకవేళ జరగలేదనుకోండి. ఇప్పుడు అందరూ నన్ను గౌరవించాలనుకున్నాం. ఎవరైనా గౌరవించలేదు, ఎవరైనా మనల్ని పట్టించుకోలేదనుకుంటే, అది మనకేమవుతుంది? అసహనం వచ్చేస్తుంది. కోపం వచ్చేస్తుంది. నిరాశ వస్తుంది. ఇవన్నీ ఏంటి? దేనివలన? మనం అనుకున్నది జరగలేకపోవడం వలన. అసలు కారణం ఇక్కడ ఏంటంటే, మనం ఇక్కడ పరిస్థితిని కోల్పోవడం లేదు ఫ్రెండ్స్. మన అంచనాలను కోల్పోతున్నాం. అంటే అక్కడ ఏంటి మనం ఊహించుకున్నాం. అందరూ నాకు గౌరవించాలి, నన్నెవరు ద్వేషించకూడదు. అలా అనుకున్నాం కదా! అందువలన ఏమవుతుందంటే, మనం పరిస్థితిని కోల్పోవడం లేదు. మన అంచనాలను కోల్పోతున్నాము. మనం ఏదైతే అంచనాలేసామో వాటిని కోల్పోతున్నాం. ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి మరి? ఇక్కడ మనం అనుకున్నాం కదా! అంగీకారం. అంగీకారం అంటే ఇక్కడ అంగీకార తత్వంతో ఉండడం అంటాం కదా! అంటే ఓడిపోవడం కాదు ఫ్రెండ్స్. అంగీకారం అంటే మనం ఏమనుకుంటాం? అయ్యో! మనం అంగీకరించేసామా అంటే మనం ఓడిపోయాం. కాదు ఫ్రెండ్స్. వాస్తవంతో యుద్ధం చేయడమే ఆపేయడం. అంటే మనం ఏదైతే వాస్తవంతో ఉన్నామో వాటితో యుద్ధం చేయడం ఆపివేయడాన్నే అంగీకారము అంటాము ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. యాక్సెప్టెన్స్ అంటే ఓటమి కాదు. రియాలిటీతో పోరాటాన్ని ఆపడం. ఇది తెలుసుకోవాలి. చాలా వరకు మనం యాక్సెప్టెన్స్ అంటే చాలా మంది ఒప్పుకో అంటే నేనెందుకు ఒప్పుకోవాలి? నేను ఒప్పుకోను. నేను చెయ్యలేదు అని. కానీ అక్కడ మీకోటి అర్థం కావట్లేదు. అది మీరు యాక్సెప్ట్ చేశారంటే ఓటమిని అంగీకరించారని కాదు ఫ్రెండ్స్. మీరు రియాలిటీతో పోరాటాన్ని ఆపుతున్నారు అని అర్థం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కోపము, వ్యతిరేకత, బాధ ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా! వాటి మధ్య సంబంధం ఏంటి? అసలు కోపం అంటే ఏంటి? కోపం వల్ల బాధ, బాధ వీటన్నిటి వల్ల సంబంధం ఏంటి? అసలు ఎందుకొస్తుంది? కోపం వెనక ఏముంటుంది? చాలా సందర్భాల్లో గాయం ఉంటుంది. అంటే ఎవరైనా మనల్ని నిర్లక్ష్యం చేస్తే మనకి కోపం వస్తది. పట్టించుకోకపోతే కోపం వస్తది. అవునా? నిరాశ. మన నిరాశలన్నీ మనకి నిరాశ రావడం, డిసప్పాయింట్ చేయడం. మన ఆశలు ఏవి ఎప్పుడైతే నెరవేరకపోతాయో ఆటోమేటిక్‌గా మనకి నిరాశ వచ్చేస్తది. కదా ఫ్రెండ్స్. అలాగే తిరస్కారం. అంటే మనల్ని మనం అంగీకరించకపోవడం. మనల్ని ఎవరైనా అంగీకరించలేదనుకోండి, మనల్ని అర్థం చేసుకోలేదనుకోండి, మనకేమొస్తుంది? తిరస్కారం. అక్కడ కోపమొస్తుంది. ఆ! అలాగే భయం. భయాలు. ఏదో కోల్పోతామన్న భయంతో ఉంటాం. ఎప్పుడూ తెలియకుండానే మనలో ఒక భయం అనేది కొంతమందిలో ఏర్పడుతుంటది. అది ఏదో మనం కోల్పోతున్నామేమో, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో, మనల్ని ఏదో అంటే కోల్పోతామన్న భావన ఫ్రెండ్స్. అలాగే నిస్సహాయత. ఏమీ చేయలేని స్థితి. ఫ్రెండ్స్ ఏమీ చేయలేని స్థితి కూడా అక్కడ నిస్సహాయత కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? అంతర్గత ప్రక్రియ జరుగుతుందిక్కడ. ఏం జరుగుతుంది అంతర్గత ప్రక్రియ? ముందు బాధొస్తుంది. బాధ ఎప్పుడయిందో వ్యతిరేకతొస్తుంది. ఎప్పుడైతే వ్యతిరేకతొచ్చిందో కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే అది ద్వేషంగా మారిపోతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత మనం అనుకుంటాం చిన్నదే అనుకుంటాం. మన అంతర్గతంలో మారే మార్పులు ఎలా మనల్ని కాల్చేస్తాయి, ఎలా ద్వేషంగా మారిపోతాయంటే ముందు మనకు ఆ పరిస్థితి పట్ల బాధ కలుగుతది. ఆ వ్యక్తి పట్ల బాధ కలుగుతది. తర్వాత ఆ వ్యక్తి పట్ల గాని, పరిస్థితుల పట్ల గాని వ్యతిరేకత కలుగుతది. ఎప్పుడైతే వ్యతిరేకత కలిగిందో కోపం వచ్చేస్తది. వాళ్ళతో మాట్లాడాలనిపించదు. ఆటోమేటిక్‌గా అది మనకి తెలియకుండానే ద్వేషంగా మారిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేశారనుకోండి. అంటే ఎవరైనా మనల్ని పట్టించుకోలేదనుకోండి.
మొదట ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అయ్యో! చూడు వీళ్ళు నన్ను పట్టించుకోలేదని. తర్వాత ఏమనిపిస్తుంది? వాళ్ళు తప్పు చేశారు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారనిపిస్తుందో కోపం వచ్చేస్తుంది. కోపం ఎప్పుడైతే వచ్చిందో ద్వేషంగా మారిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ముఖ్యమైన అవగాహన ఏంటంటే కోపం అనేది ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఫ్రెండ్స్. కోపం అనేది నన్ను నేను రక్షించుకోవాలనే ప్రయత్నము. కానీ నియంత్రణ ఇప్పుడు కోపం వచ్చింది. నన్ను నేను రక్షించుకోవడానికి నేను కోపం అయ్యాను అనుకుంటాను. కానీ నియంత్రణ లేని కోపం ఎలాగుంటదంటే మన శాంతిని నాశనం చేసేస్తుంది ఫ్రెండ్స్. మనం కోపంగా ఉండడం, నియంత్రణ ఉండదు. కొంతమందికి వెంటనే కోపం వచ్చేస్తది. ఆ వ్యక్తి ఏం చెప్పారు వాళ్ళు కనీసం చెప్పింది విందామని కూడా ఉండదు. ఎందుకొస్తుందో ఆ వ్యక్తి మీద కోపం తెలీదు. ఫ్రెండ్స్ ఇలా మన శాంతిని అంతా నాశనం చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందుకే ఇక్కడ ద్వేషం మన శక్తిని ఎలా నశింపజేస్తుంది. మనం అనుకున్నాం కదా! ద్వేషం మనం మనల్ని కాల్చే అగ్ని మన మనస్సుని అన్నాం కదా! ఎలా మానసిక స్థాయిలో ద్వేషం మన శక్తిని ఎలా మనం అన్నాం కదా! ద్వేషం కాల్చే అగ్ని అని. మరి ఎలాగా? ఓవర్ థింకింగ్ అంటే అవసరానికి మించి ఆలోచించడం. ఎక్కువ ఆలోచించేస్తాం అన్నమాట అవసరానికి మించి. దానివల్ల ఎక్కువ మన మనసు పాడవుతుంది. మానసిక స్థాయిలో మనం ఇబ్బంది పడతాం. అలాగే సరికాని ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు అంటే దాన్నేమంటారు? నెగెటివ్ థింకింగ్ అంటాం. నెగెటివ్ థాట్స్ వీటి వల్ల కూడా ద్వేషం మన శక్తిని పూర్తిగా నశింపజేసేస్తుంది ఫ్రెండ్స్. ఆ వ్యక్తి మీద మంచి ఆలోచన రానివ్వదసలు. అలాగే మనశ్శాంతి లేకపోవడం, రెస్ట్‌లెస్ మనశ్శాంతి లేకపోవడం. ఇంకా ఏదో ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించి మాట్లాడితే చాలు వచ్చేసి కొంతమంది చూడండి ఫోన్ చేశారనుకోండి, మాట్లాడారనుకో వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. పక్కన వాళ్ళు అలాగున్నారు, పక్కన వాళ్ళు ఇలాగున్నారు, లేదంటే ఆ వ్యక్తి ఇలాగా ఇదే వస్తాయి కదా! ఆ మాటలే వస్తాయి తప్పితే మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచనలతోనే ఉంటారు. అలాగా భావోద్వేగ అలసటలొచ్చేస్తాయి. ఎప్పుడంటే ఎమోషనల్. ఎక్కువ ఎమోషన్ అయిపోతుంటాం. అయిపోయినప్పుడు మనకి బాగా అలసట అనిపిచ్చేస్తది. బాబోయ్! అనిపిస్తది. ఇవన్నీ మానసిక స్థాయిలో. మరి శారీరక స్థాయిలో ఎలా ద్వేషం మనల్ని కాల్చేస్తదంటే ఒత్తిడి. మనం ఎక్కువ ఒత్తిడికి వెళ్ళేటప్పుడు, అలాగే నిద్ర సమస్యలు ఉండేటప్పుడు, మనకి నిద్ర పట్టదు. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటది. అలాంటప్పుడు కూడా మనకు శారీరక స్థాయిలో కోపము వచ్చేస్తది. ద్వేషం అయిపోతది. ఆహ్, మనకి ఆలోచించే స్థితి ఇవ్వదనమాట. అలాగే శక్తి తగ్గిపోతుంటది. ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటదనమాట. నెర్వస్ టెన్షన్, నరాల ఉద్రిక్తత వచ్చేస్తది. వీటన్నిటి వలన మానసిక స్థాయిలో ఒక రకంగా మనం కాల్చేస్తున్నాం. శారీరక స్థాయిలో ఒక రకంగా కాల్చేస్తున్నాం. స్పిరిచ్యువల్ లెవెల్‌లో ఆధ్యాత్మిక స్థాయిలో ఏమవుతుందంటే హృదయం మూసుకుపోతది. ఎందుకంటే మనం ఆహ్, ద్వేషంతో ఉన్నప్పుడు హృదయాలు మూసుకుపోతాయి. అలాగే కరుణ తగ్గిపోతది. కరుణ ఉండదు. అంతరంగ నిశ్శబ్దం కోల్పోతాం. మనం ఎప్పుడు దేంట్లో ఉండాలి? అంతరంగంలో నిశ్శబ్దంగా ఉండాలి కదా! ఆ నిశ్శబ్దాన్ని కోల్పోతాం. ధ్యానం చేయాలనిపించదు. ధ్యానం చేసినా కళ్ళు మూసుకుంటాం గానీ, అది ధ్యాన స్థితిలోకి వెళ్తున్నామో లేదో మనకే తెలీదు. మనలో ఉన్న ప్రేమతత్వం కోల్పోతది. మళ్ళీ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, విమర్శించుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఫ్రెండ్స్ ఇన్నర్ సైలెన్స్ లేకపోవడం, అంతరంగ నిశ్శబ్దం ఉండదనమాట. ఇవన్నీ అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? క్షమించడం వాళ్ళ కోసం కాదు. నువ్వేమనుకుంటావంటే, నేను క్షమిస్తున్నానంటే, ఓహ్! వాళ్ళకేదో నేను క్షమించేసి నేనేదో హెల్ప్ చేసేస్తున్నాను. నేను చాలా నేను మంచి వ్యక్తిగా మారిపోయాననుకుంటా. కానీ కాదు ఫ్రెండ్స్. మీరు క్షమించడం అంటే క్షమిస్తున్నారు ఒక వ్యక్తిని అంటే కారణం అక్కడ నీ అంతరంగ శాంతి కోసం. మన శాంతిగా ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, మనం క్షమించడం అనేది చాలా అద్భుతమైన పదం ఫ్రెండ్స్. మనం కొంతమంది ఏమనుకుంటారు, ఓహ్! మనం క్షమించమని నేను ఖచ్చితంగా సారీ చెప్పను. నేనెందుకు క్షమించాలి అంటారు. క్షమించడం అంటే ఇంకా అక్కడ కూడా ఏం జరుగుతుందంటే కోపం వచ్చేస్తుంటది. ఆ! అవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ కావాలంటే ముందు క్షమ, అంగీకార ధ్యానాన్ని
మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఈ ద్వేషం అనేది పోతుంది. ఎందుకంటే మనం చాలా మంది ఏమిటంటే బిజీ లైఫ్ లో పడిపోయి నేను బిజీగా ఉన్నాను, నాకు ధ్యానం చేయడానికి టైం లేదు, లేకపోతే ధ్యానం చేస్తాం కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో పరిగెడుతుంటాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ పోవాలంటే మనం ముందు ఏం చేయాలంటే క్షమ క్షమ అంగీకార ధ్యానాన్ని చక్కగా చేసుకున్నాం అనుకోండి, అన్నీ పోతాయి ఫ్రెండ్స్. కాబట్టి అంటే ఇక్కడ ఎలా అంటే మనం ధ్యానంలో కొంచెం సేపు కూర్చొని చక్కగా హృదయంలో చేతులు పెట్టుకొని ఆనందంగా అంటే మనం ఏమనుకొని శాంతిని లోపలికి స్వీకరిస్తున్నాం అనుకొని బాధలన్నిటిని విడుదల చేసేస్తున్నాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ కనీసం కాసేపు చేసుకోవడం వల్ల ఏదైనా ఒక వ్యక్తిని మనం అంగీకరించలేకపోయాం అనుకోండి, వెంటనే మనం అలాగా విధులేట్ చేసుకోవడం. మనకి ఏదైనా బాధ కలిగించిన ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక సంఘటన ఉందనుకోండి, ఒక జ్ఞాపకం ఉందనుకోండి, వెంటనే దాన్ని మనసులోకి తెచ్చేసుకొని ఆ బాధ చుట్టూ ఉన్న ఒక నల్లని శక్తి, ఏదైతే ఒక బాధని ఒక నల్లని శక్తిగా ఊహించుకొని అది కరిగిపోతున్నట్లుగా ఊహించుకోవడం. అంటే ప్రతికూల భావాలన్నీ ఒక నల్లటి మేఘాల్లా వెళ్ళిపోతున్నాయి అనుకొని మన కోపాన్ని, మన బాధను, ద్వేషాన్ని పూర్తిగా ఒక కాంతి కరిగించేస్తుందని భావించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది, మనం కొన్ని ధ్యాన వాక్యాల క్షమాపణ గురించి అట్లా చెప్పుకోవడం వలన మనము ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గాని, ఆ వ్యక్తిని గాని, ఆ స్థితిని గాని మనం అంగీకరించగలుగుతాము. అప్పుడు మనలో ఈ ద్వేషం అనేది పెరగదు ఫ్రెండ్స్. లేదంటే అది తెలియకుండానే మనలో ఒక ద్వేషం అనేది వచ్చేస్తుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముగింపుగా ద్వేషం నిన్ను రక్షించదు, అదే నిన్ను బంధిస్తుంది. క్షమించడం అంటే జరిగిన దాన్ని సమర్థించడం కాదు, దాని బంధనం నుండి బయటపడడం. అంగీకారం వచ్చిన చోటే అంతర్ముఖ శాంతి పుడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే రాగం మనసును బంధిస్తుంది, ద్వేషం మనసును కాల్చేస్తుంది ఫ్రెండ్స్. అంగీకారం మనసును విముక్తి చేస్తుంది, క్షమ మనసును శాంతిని ప్రసాదిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. కాబట్టి ఎవరి పట్ల ఎలాంటి ఆలోచన, ఏదైనా అసహనం ఇలాంటివి ఏదైనా ఉంటే దానిని తగ్గించుకునేటప్పుడు అద్భుతంగా మనం మంచి స్థితిలోకి వెళ్తాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామో, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటామో, వీటన్నిటిని అధిగమించడం చాలా ఈజీగా మనం అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైతే క్షమతో ఉంటామో అది మనకి మనశ్శాంతిని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ కి, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చెయ్యండి.